మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీ 9వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్లు గొప్ప కార్యమా? ఇక్కడ గమనిస్తే మీకు ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు విత్తినప్పుడు శరీర సంబంధమైనటువంటి ఫలములు కోరుచున్నారు లేదా కోసుకొనుచున్నారు. ఇది గొప్ప కార్యమా? ఏది గొప్ప కార్యము? చాలామంది ఈరోజు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే లోకములో ఉన్నవి ఏదో వస్తాయని. వాక్యం మీరు గమనించాలి. దేవుడు రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. నీతియు యథార్థత దేవుని యందు భయభక్తితో కూడినది. కొందరు ఈరోజు ఆత్మ సంబంధముగా ఫలించలేకపోవటానికి శరీర సంబంధముగా కోసుకున్నటువంటి కొన్ని గొప్ప కార్యాలు చూసి భ్రమపడుతుంటారు. ఇవి దేవుని కార్యాలు. ఏది దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు? ఈరోజు మనం గమనించాలి. ఆత్మీయతలో మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడినటువంటి రీతిగా వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకని పరమగీతాల్లో సొలొమోనుని గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయము 3వ వచనములో ఇదిగో రాయబడిన మాట: నీ నోరు సౌందర్యమును నీ ముసుగు గుండా నీ కన్నతలు విచ్చిన దానిమ్మ ఫలము వలె నగపడుచున్నవి. కన్నతలు అనే మాటను మనం చూస్తే మనం గమనించాలి. మనస్సు, సంఘము యొక్క మనస్సు ఎప్పుడూ కూడా విచ్చిన దానిమ్మ ఫలముల వలె ఉండాలి. సంఘము యొక్క మనసు ఎప్పుడు కూడా దేవుడి మీదే ఉండాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన ఫలాలు వాళ్ళు చూస్తారు. మనసు ఇవ్వక, మనసు మార్చుకోక, మనసులో కక్షలు పెట్టుకొని, మనసులో లోపాలు కలిగి ఆ మనసు, అందుకే ప్రభు అన్నాడు, మీరు మారిన మనసు వారై క్రీస్తు యొక్క రక్తములో కడగబడి దేవుని సన్నిధిలో మీ మనసు ఎలా ఉండాలంటే విచ్చిన దానిమ్మ వలె. దానిమ్మతో ఎందుకు పోల్చాడంటే విచ్చిన దానిమ్మ ఫలాలు ఎలా ఉంటాయంటే ఎంతో ముచ్చటగా కనపడుతుంటాయి, ఎంతో అందముగా కనపడుతుంటాయి. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన ఒక ఫలముతో పోల్చాడు. లోక సంబంధమైన శరీర సంబంధముతో కోస్తున్న ఫలము అది దైవికమైన సంబంధమైనదా? ఈరోజు మనం గమనించాలి. ఏవో కలుగుతున్నాయి, ఏవో చేస్తున్నామంటే అది అన్నిటికన్నా ముందుగా నీ ఆత్మీయ మనసు దేవుని సన్నిధిలో విప్పబడాలి. మనసు ఆయన వైపు త్రిప్పబడాలి. ఇంకను మన మత్తయి సువార్తలో అంజూరపు చెట్టును గురించి, ఒక కాలమును గురించి ప్రభు మాట్లాడుతూ 24, 32, 33 వచనాల్లో అంజూరపు చెట్లు చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకనూ సమీపముగా ఉన్నదని మీకు తెలియను. మీరు గమనించాలి. ప్రభు రాకడ గురించి, అంజూరపు చెట్టును గురించి అక్కడ మాట్లాడుతూ మీరు వాటిని గురించి ఉపమానము తెలుసుకోనండి. ఇదిగో అంజూరపు కొమ్మ అది చిగురు పెట్టినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీరు తెలుసుకోనండి. 33లో చదువుతున్నాం. ఆ ప్రకారము మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడు, ద్వారము దగ్గరే ఉన్నాడని మీరు తెలుసుకోనండి. సమీపముగా ఉన్నాడు, ద్వారమునద్దే ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ హృదయం అనే తలుపునొద్ద. నీ మనసు విచ్చిన దానిమ్మ వలె ఉండాలి. నువ్వు ఫలించాలి. ఇంకనూ ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఇప్పుడు ఎక్కడున్నాడు? నీ నోటికి సమీపముగానే ఉన్నాడు దేవుడు. నీ హృదయానికి సమీపముగానే ఉన్నాడు.
దేవుని మాటలను బట్టి, దేవుడు చెప్పినటువంటి రీతిగా వాక్యము చెప్తున్నటువంటి విషయములో దేవునితో మనము ఔన్నత్యము కలిగిన వారమై దేవుని సన్నిధిలానములో మనస్సు దేవుని వైపు విప్పబడాలి, దేవుని వైపు త్రిప్పబడాలి. అప్పుడు నువ్వు వాక్యం చెప్తున్న మాట ఇది ఆత్మ సంబంధమైన ఫలమని నువ్వు గ్రహించగలుగుతావు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవిత కాలము ఉండుటకు మనము క్రీస్తునందు నిరీక్షించిన వారి ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యము ఉందమని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే జీవించిన కాలమంతటా క్రీస్తునందు మనము నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి విషయంలో ఏ విషయంలో కూడా ఈ లోక సంబంధమైన మనుషుల విషయంలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల మధ్యలో పడిపోకూడదు. దేవుని యందు ఔన్నత్యము కలిగి, దేవుని యందు అర్హత కలిగి, దేవునితో నిబంధన కలిగి మనం నడుచుకోవాలి. ఈ జీవితకాలం ఉన్నంత వరకు క్రీస్తునందే మనము నిరీక్షణ గలవారమై ఉండాలి. నిరీక్షణ లేకపోతే అంతకు మించినటువంటి ఇంకొకటి ఉండదండి. కొంతమంది చేస్తున్నటువంటి భయభక్తులు చూసినప్పుడు వారిలో నిజముగా భక్తి ఉందా, నిజముగా భయం ఉందా? ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? 6వ అధ్యాయం 18వ వచనములో హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, మన ఎదుట ఉంచబడినటువంటి నిరీక్షణను చేపట్టుకొని ఇదిగో శరణగతులు అయినను మనకు బలమును ధైర్యమును కలుగునట్లు ప్రయాణము చేసి వాగ్దానమును దృఢపరుచుకుందాం. ఎప్పుడంటే చరణగతులు కలిగి దేవుడి సన్నిధిలో చరణగతులమై మనము బలమైన ధైర్యము కలిగి ప్రయాణము చేసి దేవునితో వాగ్దానమును దృఢపరుచుకోవాలి. ఇదంతా కూడా నిరీక్షణను చేపట్టి చరణగతులు గలవారమై ఉండాలని దేవుడు వాక్యములో ఇక్కడ చెప్తున్న మాట. లోకములో లోక సంబంధమైన విషయములో ఇదిగో ఏమీ లేదు. లోకములో కొన్నిసార్లు ఏదో జరుగుతుందని కొంతమంది వాళ్ళకు జరిగే వాటి గురించే ఏం పర్లా, దేవుడు నాకు పెళ్లి చేశాడు, లేకపోతే వాళ్ళకు ఇల్లు కట్టుకున్నారు, లేకపోతే బండి కొనుక్కున్నారు, లేకపోతే ఇది కాదు కార్యాలు. ఆత్మీయలో ఎంత కట్టుకున్నావు, ఎంతగా ఆత్మీయతలు నడుచుకున్నావు, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నావు, ఆయన వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రయాణమై ఆ వాగ్దానాన్ని ధైర్యపరుచుకొని బలమును ధైర్యముగా ఆత్మీయతలు నువ్వు ఆత్మీయ జీవితములో కొనసాగించే వ్యక్తిగా ఉండటము ఇది నీకు ఇచ్చిన గొప్ప ఫలభరితమైన జీవితం. కాబట్టి లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోకం వైపు కాదు, కానీ జీవము కలిగిన దేవుని వైపు చూసి ఆత్మీయతలో మనము రోజురోజుకి ఫలించాలి, రోజురోజుకి అభివృద్ధి పరచాలి, రోజురోజుకి ఆత్మ సంబంధమైన ఫలభరితముగా నీవు దీవించబడి ఆయన కృపలో స్థిరపరచబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన మీ కృపా వాత్సల్యతను బట్టి ఈ పూట మూల వాక్యములో దైవజనుడు పౌలు గారు మాట్లాడిన వాక్యములను బట్టి ప్రభా, శరీర సంబంధముతో కోస్తున్నటువంటి అవి మీకు ఫలాలా? అవి కాదు, ఆత్మ సంబంధముగా మీరు ఫలించాలని, మీరు అక్కడ సమీపముగా ఉన్నదని, ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో ఫలించాలని, నిరీక్షణ కలిగిన వారే నిరీక్షణలో ఉంటేనే ఫలిస్తారని, ఇదిగో నేను చివరి మాటల్లో కూడా గమనించినటువంటి విషయంలో మేము చదివి ఉన్నాము. మీ సన్నిధిలో చరణగతులు గలవారమై ఉండి బలమైన ధైర్యము కలిగి ప్రయాణము చేస్తున్న ఈ వాగ్దానాన్ని మేము దృఢపరుచుకున్నటకు ఇదిగో నేను ప్రభు నిరీక్షణ విషయములో ఉత్తమమైనటువంటి విశ్వాస జీవితమును కొనసాగించేటువంటి వారి యొక్క ఆత్మీయతను మరింతగా కట్టమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.